హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. ఢిల్లీలో భారీ పేలుడు, 5 కార్ల ధ్వంసం, 1 మృతి, భారీగా ఉగ్రవాదుల డంపు స్వాధీనం, 12 సూట్ కేసులు, పేలుడు పదార్థాలు ఉన్న బకెట్, 20 టైమర్ల స్వాధీనం, పుల్వామాకు చెందిన డాక్టర్ ముజామిల్తో సహా మరికొందరి అరెస్టు. బీదర్ నుంచి బోగస్లు, కాంగ్రెస్ బరితెగింపు, 20,000 నకిలీ ఓట్లకు భారీ కుట్ర, ఓటమి భయంతో అధికార పార్టీ నేతల అడ్డదారి పోరాటం. బీదర్ గుల్బర్గా నుంచి 5,000 మందిని రంపించిన కాంగ్రెస్, పాతబస్తీ ఖైరతాబాద్ నుంచి 15,000 దొంగ ఓటర్లు, 20,000 ఫేక్ కార్డులు సృష్టి, బూతుల వారీగా సర్దుబాటు, నకిలీ ఓటర్ల తరలింపునకు డివిజన్కు ఒక షాడో టీం, కీలక మంత్రి పర్యవేక్షణలోనే తరలింపు, ఆయనకు సహాయంగా సినిమా మిస్ వరల్డ్ ఘటనల షాడోలు. ఉదయం 7 గంటలకే దొంగ ఓటర్లను దింపాలని నిర్ణయం, పోలీసుల సహకారం, ఎన్నికల అధికారుల చోద్యం, నకిలీ ఓటర్లకి సర్వశక్తులు ఒడ్డుతున్న బీఆర్ఎస్, నిబంధనలకు విరుద్ధంగా కాంగ్రెస్ నాయకుల ప్రచారం, విచ్చలవిడిగా ప్రలోభ పర్వం, చీరలు, డబ్బుల పంపిణీ. నేడే జూబ్లీస్ ఉప ఎన్నిక, ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్. కాంగ్రెస్ ఆగడాలను అడ్డుకోండి, జూబ్లీ హిల్స్లో అధికార దుర్వినియోగం, విచ్చలవిడిగా మద్యం, నగలు, చీరల పంపిణీ. కొందరు అధికారులు, పోలీసులు కూడా అధికార పార్టీకి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు. జూబ్లీ హీట్, డ్రోన్ల నిఘాతో నేడే పోలింగు, భారీ పోలింగ్ జరగాలి. 60% కన్నా ఎక్కువగా నమోదయ్యేలా ఓటర్లను అప్రమత్తం చేయండి. ఉదయం 6 పోలింగ్ బూత్ ఇన్ఛార్జీలు సిద్ధంగా ఉండాలి. బూతుల దగ్గర గొడవలు దిగొద్దు, విశ్రాంతి తీసుకోవద్దు. డివిజన్ ఇన్ఛార్జి మంత్రులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్, సర్వత్రా ఉత్కంఠ. మాస్ ఓటర్లే కీలకం, సెటిలర్ల గుమ్మనం. ఓటర్లతో మైండ్ గేమ్, ప్రత్యర్థులు ఎక్కువిస్తున్నారంటూ ప్రచారం, పెంచిన మొత్తాల కోసం బస్తీల్లో ఎదురుచూపులు, చోటామోటా నాయకుల చెంతకు ఓటర్ల పరుగులు, అంతుచిక్కని జూబ్లీ ఓటర్ నాడీపై ఆందోళన. 4 లక్షల మంది ఓటర్లు, 58 మంది అభ్యర్థులు, 5,000 మంది భద్రతా బలగాలు, 407 పోలింగ్ కేంద్రాలు, 103 పోస్టల్ బ్యాలెట్ పోల్, 45 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 230 మంది రౌడీ షీటర్ల బైండ్ ఓవర్, 144 సెక్షన్ అమలు. పోలింగ్ కేంద్రాలకు చేరిన సామగ్రి. అనుక్షణం అప్రమత్తం, పోలింగ్ ముగిసే వరకు ప్రశాంతంగా ఉండాలి. గెలుపు ఖాయమైంది, సర్వేలన్నీ అదే చెబుతున్నాయి. ఓటర్లను గరిష్ట స్థాయిలో పోలింగ్ బూతులకు చేర్చాలి. జూబ్లీ హిల్స్ బూత్ ఇన్ఛార్జీలు, ఏజెంట్లు, ముఖ్య నేతల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సమావేశానికి హాజరైన 2,000 మంది నేతలు. ముఖ్య నేత వసూళ్లకు జడిచి అదానీ పీచే మూడ్, బంధువుల ద్వారా పారిశ్రామికవేత్తలకు డబ్బుల ఒత్తిడి. అందువల్లే తెలంగాణలో డాటా సెంటర్ హబ్ ఏర్పాటుకు వెనుకడుగు వేసిన గౌతమ్ అదానీ. తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటకలోనూ పారిశ్రామికవేత్తల్ని పీడిస్తున్న లంచగొండి ప్రభుత్వాలు. సీనియర్ పాత్రికేయుడు ఆర్ రాజగోపాలన్ వ్యాఖ్యలు.